అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరపకు బెడదగా మారిన వైరస్ తెగుళ్లు, సమగ్ర సస్యరక్షణ చర్యలే మార్గమంటున్న శాస్త్రవేత్త డాక్టర్ అనిత సూచనలు. శీతాకాలంలో సాగయ్యే క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటల్లో ఎదురయ్యే సమస్యలు, అధిగమించే మార్గాలు. శీతాకాలంలో చేపల చెరువుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, నూల్కోల్ వంటి పంటలను తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అయితే ఈ కాలంలో ఉండే శీతల వాతావరణ పరిస్థితులకు మొక్కలు కొన్ని ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్లలో శాఖీయ పెరుగుదల తగ్గటం, పువ్వులు రంగు మారటం, సరిగా విచ్చుకోకపోవటం, గుడ్డి పూలు రావటం, కాండం పెలుసుగా మారటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటన్నింటినీ సకాలంలో గుర్తించి సవరించుకున్నట్లయితే ఆశించిన మేరకు నాణ్యమైన దిగుబడులను సాధించగలమంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్. శీతాకాలం పండించే కూరగాయల్లోని క్యాబేజ్, కాలీఫ్లవర్ వీటిల్లోని వచ్చే ఈ ఫిజియలాజికల్ డిజార్డర్స్, ముఖ్యంగా రిసినెస్ అనేది క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్లో చూడవచ్చు. ఇది ఎక్కువగా కాలీఫ్లవర్లోనే కనిపిస్తూ ఉంటుంది. మొక్క శాఖీయ దశని త్వరగా పూర్తి చేసుకుని పువ్వు అనేది పూర్తిగా అభివృద్ధి చెందకముందే దాని నుంచి పువ్వులు అనేది రావడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా రైతులు పండించేటప్పుడు అధికంగా నత్రజనిని ఉపయోగించడం వల్ల ఉష్ణోగ్రతల్లోని మధ్య వ్యత్యాసాలు ఉన్నా కూడా, లేకపోతే హ్యూమిడిటీ వాతావరణంలో తేమ శాతం అధికంగా అయినా కూడా ఈ రిసినెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు సిఫార్సు చేసిన నత్రజని ఎరువులను మాత్రమే వాడాలి. దీంతోపాటు మరొక ఫిజియలాజికల్ డిజార్డర్ ఫిజినెస్, కాలీఫ్లవర్లోని వీటి ఒక వెల్వెట్ లాంటి మెరుస్తూ ఉండే ఒక రకమైన రంగును కలిగి ఉంటాయి. సో దీనివల్ల కాలీఫ్లవర్ యొక్క పువ్వు ఆకృతి మారిపోయి పువ్వు యొక్క రంగు కూడా పూర్తిగా మారిపోయి ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళు తక్కువగా ప్రిఫరెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫిజినెస్ని కూడాను ప్రాపర్గా కంట్రోల్ చేయడానికి సరైన సమయంలోనే నాటుకోవాలి. బ్లైండ్నెస్ అనేది ఉంటుంది. అంటే బ్లైండ్నెస్ ఈ ఫిజియలాజికల్ డిజార్డర్లో ఏమవుతుందంటే క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్ వీటిల్లోని పైన ఉండే కొనమొగ్గ పూర్తిగా ఏర్పడదు, లేదా ఏర్పడిన తర్వాత చాలా చిన్నదిగా అయిపోవడం, లేదా అంటే ఈ కొనమొగ్గ అనేది కొన్నిసార్లు పురుగులు లేదా తెగుళ్ళ వల్ల పూర్తిగా ఏర్పడకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆర్థిక నష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా మనకి వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతలు అనేవి తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. అదేవిధంగా క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్లోని కొనమొగ్గని తినే కొన్ని హెడ్ బోరర్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా ఈ కొనమొగ్గ అనేది ఏర్పడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హెడ్ బోరర్స్ని కంట్రోల్ చేయడానికి మనం మలాథియాన్ డస్ట్ అనేది చల్లుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బటనింగ్ అనేసి అంటారు. ఈ క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్లోని ఈ పువ్వు అనేది చిన్నదిగా ఏర్పడుతుంది. దీన్నే బటనింగ్ అంటారు. సో ఇది చిన్నదిగా ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సరైన మోతాదులోని నత్రజని ఎరువులు వేయకపోవడం వల్ల, అంటే సిఫార్సు చేసిన దానికన్నా తక్కువ నత్రజని ఎరువులను వాడటం వల్ల ఈ పైన ఉండే కొన భాగం లేదా పువ్వు భాగం అనేది సైజ్ అనేది పెరగకపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం అనేది సరైన మోతాదులోని నత్రజని ఎరువులను వాడాలి. బ్రౌనింగ్, ఈ కాలీఫ్లవర్ పైన ఉండే బుట్ట భాగము గోధుమ రంగులోని
వస్తుంది. ఈ గోధుమ రంగులో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే బోరాన్ డెఫిషియన్సీ. ఈ బోరాన్ డెఫిషియన్సీ అనేది ప్రధానంగా పొలాన్ని సాగు చేస్తున్నప్పుడు 15-20 కేజీలు బోరాన్ అనేది దుక్కులో వేసుకోవాలి. లేదా మనం ఎప్పుడైతే ఈ బోరాన్‌కి సంబంధించవలసిన లోపం అనేది మొక్కల్లో కనిపిస్తుందో, బోరాన్‌ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయడం వల్ల ఈ సూక్ష్మ పోషకం యొక్క లోపాలని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ప్రధానంగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే, ఈ క్యాబేజ్ కోతకు వచ్చే దశలో ఎప్పుడైతే బుట్ట పరిమాణం పెరిగిపోయి కోతకు వచ్చే దశలోని రైతులు నీరు ఇవ్వడం అనేది చేయకూడదు. ఈ నీరు ఇవ్వడం వల్ల ఏమైతే అంటే, ఈ బుట్ట ఆకృతి అప్పటికే పూర్తిగా పెరగడం వల్ల మనం ఇచ్చే నీరు వల్ల ప్రెషర్ ఏర్పడి అది పగిలిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి అవి ఆ పగిలిపోయినటువంటి క్యాబేజ్ బుట్టలనేవి మార్కెటింగ్‌కి అనుకూలంగా ఉండవు. కాబట్టి రైతులు ఈ రకమైన జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఈ ఏడాది చలిపులి పంజా విప్పింది. అతి శీతల గాలులు, పొడి వాతావరణం, తెల్లవారుజామున కురిసే మంచు చలికాలంలో సకల జీవాలకు ఇబ్బందికరంగానే పరిణమిస్తాయి. ఇక ఎప్పుడూ నీటిలో ఉండే శీతల రక్తజీవుల పరిస్థితి సరే. జలచరాల పెరుగుదల ఈ కాలంలో కొంత మందగమనంగానే సాగుతుంది. ఉదయం వేళల్లో ఉండే వాతావరణ వ్యత్యాసాల వల్ల చెరువుల్లో ప్రాణవాయువు లభ్యత తగ్గి చేపలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో చేపలు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత చలి వాతావరణంలో చేపల చెరువుల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ముఖ్యంగా మనం చేపలు అనగానే మనకేమవుతుందంటే ఈ చేపలన్నీ కూడా మనకి నీటిలో ఉండే జీవులు. చేపలు ఆరోగ్యంగా పెరగాలంటే మనకి ఈ నీటి ఉష్ణోగ్రత అనేది ఇంచుమించు 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ నీటి ఉష్ణోగ్రత అనేది తగ్గిందో లేదా నీటి ఉష్ణోగ్రత పెరిగినా సరే అది చేపల మీద ఒత్తిడిని కలగజేస్తుంది. మనం చేపల గురించి చెప్పుకోవాలంటే ఇవి శీతల రక్తజీవులు అంటాం. అంటే ఈ చేప శరీర ఉష్ణోగ్రత కానీ మనం గమనించినట్లయితే ఆ శరీర ఉష్ణోగ్రత మన నీటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ఇంచుమించు శరీర ఉష్ణోగ్రత అంతే ఉంటుంది. అందువల్ల ఈ నీటి ఉష్ణోగ్రత ఎప్పుడైతే తగ్గిపోతుందో అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అలాగా అయిందంటే ఈ శరీర ఉష్ణోగ్రత కూడా ఇంచుమించు అలా తగ్గిపోతుంది. అందువల్ల చేపల మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. శీతాకాలం చూసుకున్నట్లయితే ఈ పగటి ఉష్ణోగ్రతలు కానీ రాత్రి ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత ఇంచుమించు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుందో కొలది ఈ చేపల్లో రోగనిరోధక శక్తి తగ్గి మనకు వ్యాధులు తొందరగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత తగ్గుతుందో మేత తినడం అనేది తగ్గుతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా మనం కానీ మేత ఎక్కువగా ఇవ్వడం వల్ల దానివల్ల ఏమవుతుందో వృధా అవ్వడం, దానివల్ల అమ్మోనియా పెరగడం, దాని చేప మీద ఒత్తిడి పెరగడం జరుగుతుంది. అందుకేనంటే ఈ శీతాకాలం వచ్చినప్పుడు మనం ఈ చేపల చెరువులో కానీ చూసినట్లయితే ఈ నీరు లోతు అనేది ఎప్పుడు కూడా మనకి 6 అడుగులు మించి పెట్టుకునేటట్టు ఎక్కువ లోతులో పెట్టుకోవాలి. ఈ మేత గమనించినట్లయితే మనకి ఉదయం ఎండ వచ్చిన తర్వాత ఈ మేత అనేది కట్టుకోవడం మంచిది. మనం ఎక్కువగా చేపల్లో ఏంటంటే పెద్ద సైజు చేపలు అయితే మనం ఈ మూటలు కడతాము, లేదంటే కొన్నిటికి పెల్లెట్ మేత తేలే మేతలు వేస్తుంటాం. అవి వేసినప్పుడు 1 గంట 2 గంటలు అవి తినేస్తున్నాయంటే మనకి మనం వేసిన మేత అంతా కూడా వినియోగంలో ఉంది అంటే దానికి మనకి సరిపోతుందని అర్థం. ఒకవేళ అలా కాకుండా మనం వేసిన మేత కానీ అలాగే మిగిలిపోతుంది అనుకుంటే 2 అవర్స్ తర్వాత కానీ చూసినట్లయితే మేత కానీ మిగిలిపోతుంటే అది మేత వేస్ట్ అవుతుంది. అందుకే ఈ ఉష్ణోగ్రతల వల్ల కూడా ఏంటంటే ఈ చేపలు మేత తినడం తగ్గుతుంది. కంటే మేత అనేది మనం తగ్గించేసుకోవాలి. ఈ చేపలు ఆరోగ్యంగా పెరగాలంటే pH అనేది ఇంచుమించు 7.5 నుంచి 8.5, అలాగే నీటిలో ఈ ప్రాణవాయువు అనేది ఆక్సిజన్ అనేది మనకి 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకేంటంటే మనం ఈ శీతాకాలం వచ్చేసరికి ఒకసారి మనం చెరువు అంతా కూడా మనం చూసుకుని ఉదయం పూట కానీ ముట్లు ఎత్తున్నాయంటే చేపలు ముట్లు ఎత్తున్నాయంటే అర్థం ఏంటంటే ఆక్సిజన్ లోపం అనేది ఉందని. అందుకు దానికి తగిన చర్యలు తీసుకోవాలి. దీని కొరకు ఏంటంటే మనకి ఈ నీరు పరీక్ష అనేది చేయాలి. ఈ నీటి పరీక్ష ఏంటంటే మన చెరువు దగ్గరే మనం ఇంచుమించు ఒక ఆక్సిజన్ కిట్ని అలాగే ఒక pH కిట్ని పెట్టుకుని ఉదయాన్నే కానీ చూసినట్లయితే దాంట్లో ఆక్సిజన్ కనీసం ఇంచుమించు 4 నుంచి 5 ppm కానీ యాజమాన్యం చేయగలిగితే ఆ చెరువును మనం చక్కగా యాజమాన్యం చేస్తున్నాం. అదేవిధంగా మనం ఈ నీటి యొక్క రంగును కానీ చూసినట్లయితే లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి, లేదా లేత ఆకుపచ్చ గోధుమ రంగులో ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఆ ప్లాంక్టాన్ అంతా కూడా సరి సమానంగా ఉన్నట్లు. అలా కాకుండా మనకి ఇంకా ఆకుపచ్చ రంగు ఎక్కువై బాగా తిగ్గాయి అది నీలి ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే
ఉదయం పూట ఒక ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా సరే రాత్రిపూట అయ్యేసరికి ఆక్సిజన్ ఇంకా కూడా పడిపోతుంది. అందువల్ల అటువంటి చెరువుల్లో ఎక్కువగా మనకి ఆక్సిజన్ లోపల రావడం, చేపలన్నీ కూడా ఎక్కువ ఒత్తిడికి గురయ్యి మనకు వ్యాధులు తొందరగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మనకు ప్లాంక్టన్ ఎక్కువగా అవుతుందో 6 అడుగు వరకు కూడా నీటిని తీసేసి మళ్ళీ అవి నీటిని తోడుకోవడం. తర్వాత ఏంటంటే ఇవి ఎక్కువగా ప్లాంక్టన్ కానీ ముదురాకపోతే బాగా ఎక్కువగా ఉంది, ప్లాంక్టన్ ఎక్కువగా ఉంది అనుకుంటే అటువంటి చెరువుల్లో మనం ఏంటంటే ఒక వారానికి ఒకసారి మేత అనేది ఆఫ్ చేయాలి. ఆ విధంగా ఆఫ్ చేయడం అనేది ఈ చేపలన్నీ కూడా ఈ ప్లాంక్టన్ తిని ఆ ప్లాంక్టన్ కూడా తగ్గుతుంది. తర్వాత ఆ ప్లాంక్టన్ చేపలు తినడం వల్ల వాటికి కావాల్సిన పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా చేయడం వల్ల మనకి చాలా వరకు మేత ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా మన నీరు కూడా శుభ్రపడుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఈ చెరువులు ఎప్పుడైతే మనకి ముట్లు ఎత్తకుండానే మనం చూడాలి. ఒకసారి మరి బుట్లు ఎత్తాయంటే ఆ చెరువులు అటువంటి చెరువుల్లో ఏమవుతుందంటే తప్పనిసరిగా ఆ చేపలన్నీ కూడా ఒత్తిడికి ఉన్నట్లు. అటువంటి చెరువుల్లో ఒకసారి మనం వలేసి చూసి వాటికి ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఎక్కువగా ఏంటంటే ఈ శంకులు ముద్దగా ఉండడం కానీ, శంకుజలక కానీ, లేకపోతే పెయిన్ కానీ, వీటితో పాటు ఈ మధ్యకాలంలో లెర్నియా, యాంకర్ వర్మ్ అన్నది కూడా మనం గమనించడం. అందుకేంటంటే మనం ఏవైనా మందులు వాడాలంటే ముందు వ్యాధి నిర్ధారణ చేసి వాడుకోవాలి. అలా కాకుండా ఏంటంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మనకి అగ్రికల్చర్ లైమ్ ఎకరానికి ఇంచుమించు 25 కేజీలు. తర్వాత ఎక్కడైనా సరే మనకి ఈ జిగురు ఎక్కువగా ఉందని గమనించిన, లేకపోతే మనకి శంకుల్లో కానీ, శంకుజాలు కానీ, లేదా ఈ శంకు అక్కడక్కడ తిత్తులాగా, తెల్లటి తిత్తులాగా కానీ ఇటువంటివి కానీ గమనిస్తే అటువంటి వాటికి ఏంటంటే మనకి ఈ కళ్ళు ఉప్పు, సాధారణ ఉప్పు అనేది మనకి ఇంచుమించు ఎకరానికి ఒక 80 కేజీల వరకు కూడా జల్లడం. అక్కడక్కడ మేతల పక్కన ఉప్పు మూటలు అవి కట్టినట్లయితే చాలా వరకు శంకు తెగుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటే ఈ జాగ్రత్తగా సరిపోద్ది. ఎప్పుడైతే చేపలు ఒక 4-5 చనిపోతున్నాయని కానీ గమనించినట్లయితే వెంటనే అటువంటి చేపల్ని ఆ చేప చెరువు నీటిని కూడా తీసుకెళ్ళి కెవికో కానీ, లేకపోతే మన దగ్గరలో ఉన్న ఏదో ఒక పరీక్షాలయానికి తీసుకెళ్ళి ముందు నీటిని, అదేవిధంగా చేపని పరీక్ష చేయించుకొని దానికి ఏమైనా వ్యాధులు కానీ ఉంటే, ఒకవేళ శంకుజాలకు ఉన్నా ఇంకోటి ఉన్నా సరే దాన్ని బట్టి మనం మందులన్నీ వాడాలి. అందుకేంటంటే మనం ఈ కాలంలో మనకు ఎక్కువగా మనం ప్రికాషనరీగా వాడుకోవాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ లైమ్ ఒకటి వాడుకోవడం. తర్వాత మనకి ఇంకా ఏమైనా సరే మనకి అనుమానం ఉందనుకుంటే బ్యాక్టీరియల్ లోడ్ తగ్గడానికి ఏదైనా సరే మనకి ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గుతున్నాయి అనుకుంటే అప్పుడు మనం పొటాషియం పెర్మాంగనేట్ అనే దాన్ని తీసుకుని ఎకరానికి జీవించు కేజీ వరకు కూడా మనం కొట్టుకున్నట్లయితే దాంతోపాటు ఆక్సిజన్ పెరగడమే కాకుండా ఈ బాహ్య పరాన్నజీవులు ఏమున్నాయి సరే బ్యాక్టీరియల్ లోడ్ కూడా తగ్గించడం. ఈ రెండు మాత్రం మనం సేఫ్గా వాడుకోవచ్చు. అంటే మనకి ఈ చేపలు ఏవి కూడా చనిపోకుండా పెంచాలంటే మనం నీటి నాణ్యత అనేది సక్రమంగా చూసుకోవడం, అలాగే ఉదయాన్నే మనం 5 ppm వరకు కూడా మన ఆక్సిజన్ కానీ యాజమాన్యం చేసినట్లయితే అన్ని చాలా వరకు మనం చేపలను ఆరోగ్యంగా పెంచవచ్చు. వాటికి ఏ ఒత్తిడి లేకుండా కూడా, ఏ వ్యాధులు రాకుండా కూడా మనం ఈ చేపల్లో దిగుబడిని సాధించవచ్చు. ప్రధాన వాణిజ్య పంటగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 లక్షల హెక్టార్లలో సాగవుతోంది మిరప పంట. ఏటికేడాది మిరప పంటలో వైరస్ తెగుళ్ల బెడద తీవ్రతరమవుతోంది. ప్రధానంగా జెమినీ వైరస్ తెగులుగా చెప్పబడే బొబ్బర తెగులు మిర్చికి క్యాన్సర్ వ్యాధిలా మారి ఇబ్బంది పెడుతోంది. రసం పీల్చు పురుగులైన తామర పురుగుల వల్ల ఈ తెగులు వ్యాపిస్తుంది. మిరప సున్నితమైన పంట కావడంతో నాటిన తొలినాల నుంచే తామర పురుగులు, నల్లి వంటి రసం పీల్చు పురుగుల బారిన పడటం, అటు తర్వాత నవంబర్, డిసెంబర్ మాసాలు వచ్చేసరికి నల్ల తామర అనే మరో రకమైన తామర పురుగుల బారిన పడటం ఏటా రివాజుగా మారుతోంది. దీంతో రైతులు మిరపలో అత్యధికంగా పురుగు మందులను వాడుతున్నారు. మిరప సాగుకు ఎకరాకు సుమారు 1.5 లక్షల పైగా ఖర్చు అవుతుండగా ఇందులో దాదాపు 40-50% ఖర్చు సస్యరక్షణకే అవుతుందంటే ఏ స్థాయిలో పురుగు మందులను వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే మిరప సాగులో ఎదురయ్యే చీడ పురుగులను దృష్టిలో ఉంచుకొని తొలిదశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా రసాయన మందుల వాడకాన్ని పరిమితం చేయాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి అనిత. మిరపలో మనకి పురుగులు కానీ, తెగుళ్ళు కానీ చాలా రకాలు ఆశిస్తూ ఉంటాయి. కాకపోతే వీటిని అధిగమించి మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. మొట్టమొదట మనము విత్తనం ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఈ ఎండుమిర్చికి అయితేనేమో లామ్ వారు డెవలప్ చేసిన LCA
335 LCA 645 అనే రకాలు మనకు లామ్ గుంటూరులో లభ్యమవుతాయి. మామూలుగా సూటి రకాలైతేనేమో మనకి ఒక 600 గ్రాములు ఎకరానికి విత్తనం సరిపోతుంది. ఒకవేళ హైబ్రిడ్ రకాలైతే 120 గ్రాములు సరిపోతుంది. విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశము. మిర్చిలో ఈ వైరస్ తెగుళ్ళు అనేవి చాలా వ్యాప్తి చెందుతాయి. అయితే వీటి నివారణ కోసం ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనేది ఒక 150 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని తర్వాత 1 కేజీ విత్తనాన్ని మనము ఈ ద్రవంలో మనము ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాతలో నీడలో ఆరబెట్టినట్టయితే దీనికి విత్తన శుద్ధి అవుతుంది. అయితే ఇలా విత్తన శుద్ధి చేసినది మనకు వైరస్ తెగుళ్ళు ఆశించకుండా ఉంటుంది. రసం పీల్చే పురుగులు పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, ఈ తెల్లదోమ కానీ, ఎర్రనల్లి ఇవన్నీ కూడా మనకి మిరపలో సర్వసాధారణము. అయితే ఈ పురుగులు మనకి ఆశించకుండా ఉండాలంటే మనం విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు మనకి మార్కెట్లో లభిస్తుంది గౌచో రూపంలో. ఇది 8 గ్రాములు 1 కేజీ విత్తనానికి మనము సీడ్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. అంటే మొట్టమొదట ఆ విత్తనానికి జిగురు అంటించి తర్వాత ఈ ఇమిడాక్లోప్రిడ్ మందుని మనం రాసి దాన్ని నీడలో ఆరబెట్టినట్టయితే దాని తర్వాత ఆ విత్తనాన్ని వాడుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులు చాలా వరకు కూడా ప్రధాన పొలంలో తక్కువగా ఉంటాయి. చాలా రకాల తెగుళ్ళు కూడా మిరపలో ఆశించడం సర్వసాధారణము. తెగుళ్ళ నివారణకి మనకు క్యాప్టన్ కానీ థైరామ్ కానీ 2 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున మనం పట్టించినట్టయితే తెగుళ్ళు కూడా ఆశించకుండా ఉంటాయి. తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రిడోమిల్ అనేది 2 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి కూడా కలుపుకొని మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ విత్తనానికి ట్రైకోడర్మా విరిడి కూడా మనము 1 కేజీ విత్తనానికి ఒక 4 గ్రాములు నుంచి 5 గ్రాముల చొప్పున దాన్ని అప్లై చేసుకొని దాన్ని శిలీంధ్రాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇట్లా విత్తన శుద్ధి చేసుకున్నటువంటి విత్తనాన్ని మనము నారుమడిలో పెంచుకోవాలి. ఈ నారుమడులు 1 మీటర్ వెడల్పు మరి ఒక 40 మీటర్లు పొడవు ఉన్నటువంటివి ఎత్తైన స్థలాల్లో నీరు నిలవకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ నారుమడిని పెంచుకున్నట్టయితే మనకి ఆరోగ్యవంతమైన నారు మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నారు పెంచేటప్పుడు నైలాన్ నెట్లలో మనము పెంచుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు మనకి ఈ నారుని ఆశించకుండా మంచి ఆరోగ్యవంతమైన నారు కూడా వస్తుంది. నారుమడి తయారీ అప్పుడు పశువుల ఎరువుతో పాటు ఈ ట్రైకోడర్మా విరిడి కూడా మనం వాడుకోవాలి. తర్వాత వేప పిండి వేసుకున్నట్టయితే మనకి ఈ పురుగుల కోశస్థ దశ తర్వాత ఈ తల్లి రెక్కల పురుగులు ఎక్కువగా గుడ్లు పెట్టకుండా ఉండడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాడుకుంటూ మనం నారుమడి తయారు చేసుకొని దానిపైన ఆరోగ్యవంతమైన నారును పెంచుకోగలుగుతాం. ఈ మధ్యకాలంలో రైతులందరూ కూడా ప్రైవేట్ నర్సరీల్లో మనం ఈ సీడ్లింగ్స్ అంటే ఈ మొక్కలను నారుని తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే వాటిలో తెచ్చుకున్నప్పుడు రైతు రిజిస్టర్డ్ నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. ఇక నారుని ప్రోట్రేల్లో కూడా రైతులు పెంచుకుంటూ ఉన్నారు. మామూలుగా మిరప నారు మనము ఒక 40 నుంచి 45 రోజుల వయస్సు గల నారుని మనం ప్రధాన పొలంలో నాటుకుంటాము. ప్రధాన పొలం తయారీ చేసినప్పుడు కూడా మనము దాదాపు ఒక 10 టన్నుల పశువుల ఎరువు వాడుకోవాలి. దాంతోపాటు ఒక 200 కేజీల వేపపిండిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకునే సమయంలోనే మనకి మిరపలో చాలా ఎక్కువగా పురుగు మందులు వాడతాం కాబట్టి ఆ పురుగు మందుల వాడకం తగ్గించుకోవడానికి మనకి ఈ మధ్య కాలంలో జీవ శిలీంధ్రాలు అంటే బవేరియా కానీ మెటరైజియం కానీ వర్టిసిలియం అనే పొడులు మనకి మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. 1 టన్ను పశువుల ఎరువుకి ఈ బవేరియా కానీ వర్టిసిలియం కానీ తర్వాత మెటరైజియం కానీ 2 కిలోల చొప్పున మనము పశువుల ఎరువులో కలుపుకొని దాంతోపాటు ఒక 10 కిలోల వేపపిండిని కానీ కలుపుకొని ఒక 10 రోజులు అది మాగిన తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకున్నట్టయితే చాలా వరకు మనకు పురుగులు కానీ తెగుళ్ళు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నారు మనము నాటుకున్న తర్వాత మనకి అతి ముఖ్యమైన సమస్య అంటే తామర పురుగులు. మన పంట మొదలైనప్పటి నుంచి కాత వరకు కూడా ఈ తామర పురుగుల సమస్య మిరపలో చాలా అధికంగా ఉంటుంది. ఇంతకుముందు మనకి సిట్రోత్రిప్స్ డార్సాలిస్ అనే రకమైన పురుగే ఎక్కువగా వచ్చేది. అయితే మనకి 2021-22 నుంచి మనకి ఇప్పటి వరకు కూడా ఈ నల్ల తామర పురుగు అనేది చాలా అధికంగా ఆశించి ఈ మిరప రైతులని నష్టపరుస్తుంది. అయితే ఈ నల్ల తామర పురుగు ఎక్కువగా ఈ ఆకుల అడుగు భాగాన రసాన్ని
పీల్చిస్తుంది. అదే పూలు అయితేనేమో పూలపైన రసాన్ని పీల్చడం వలన ఈ పువ్వు అంతా నిర్వీర్యమై అది కింద పడిపోతుంటుంది, పూత రాలిపోతుంది. కాయలపైన కూడా ఈ నల్ల తామర పురుగు ఆశించి ఈ కాయలన్నీ కూడా ఎదగకుండా చేస్తుంది. తద్వారా చెట్టు అంతా ఎదగకుండా మనకి దిగుబడి సరిగ్గా రాదు. ఈ నల్ల తామర పురుగు మనం నివారణకి ఈ పశువుల ఎరువుతో పాటు మనం మెటరైజియము, వర్టిసీలియము, తర్వాత బవేరియా వాడుకోవడము, తర్వాత మనకి ఈ మిరప పంట వేసినప్పుడు మనకు ఒక 10 సార్లు మిరప, ఒక 3 సార్లు జొన్న కానీ మొక్కజొన్న, మరియు ఒక సాలు బొబ్బెర, అంటే 10:3:1 నిష్పత్తిలో ఈ పంటలను మనం వేసుకున్నట్టయితే చాలా వరకు మనకి ఈ మిత్ర పురుగులు అనేవి బాగా ఎక్కువగా ఉండి మనకి నల్ల తామర పురుగు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పురుగు మందులన్నీ కూడా విచక్షణ రహితంగా మనము పిచికారీ చేయకూడదు. మిరప పంటలో ఈ పురుగుల ఉధృతిని గమనించుకోవడానికి మనము అక్కడక్కడ 40 నుంచి 50 వరకు జిగురు అట్టలను పెట్టాలి. ఈ జిగురు అట్టలను పెట్టే హైట్ కూడా మనము క్రాప్ ఏ లెవెల్లో ఉందో అదే హైట్కి పెట్టుకున్నట్టయితే వాటి ఉధృతిని మనము గమనించుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనము ఆ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు మనము ఈ కెమికల్స్కి వెళ్ళవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి తక్కువగా ఉన్నట్టయితే మనకి వేప నూనె 10,000 ppm అనేది 1 మిల్లీలీటరు, 1500 ppm అయితే ఒక 5 మిల్లీలీటర్ వరకు మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు చాలా వరకు మనం నివారించుకోవచ్చు. మిరప చుట్టూ కూడా మనం జొన్న కానీ మొక్కజొన్న కానీ కంచె పంటల్లాగా వేసుకుంటే మనకి రసం పీల్చే పురుగుల యొక్క బెడద చాలా వరకు తక్కువగా ఉంటుంది. నల్ల తామర పురుగు మనం నివారించుకోవడానికి మనకి పలు రకాల ఇన్సెక్టిసైడ్స్ మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే దీని ఉధృతిని బట్టి మనము ఈ పిచికారీ చేయాలి. ఒకటే రకమైన పురుగు మందుని మనం పలుసార్లు పిచికారీ చేయకూడదు. CIBRC రిజిస్టర్డ్ కెమికల్స్ వాటిని మనము రొటేషన్ బేసిస్ మీద ఒకదాని తర్వాత ఒకటి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ నల్ల తామర పురుగుని మనం నివారించవచ్చు. మొట్టమొదట మనము వేప నూనె పిచికారీ చేసుకొని దాని తర్వాత మనకి ఈ ఫిప్రోనిల్ గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. అది 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనము క్లోరాంట్రోనిప్రోల్ అనేది మనకి 1.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఐసోసైక్లోసీరము లేదా ఫ్లూక్సమెటమైడ్ అనేవి ఈ మందులని 0.8 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసినట్టయితే ఈ నల్ల తామర పురుగుని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక పేనుబంక కూడా ఎక్కువగా ఆశించినప్పుడు మనము ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో మనకి తెల్లదోమ కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి తెల్లదోమకైతే మనము ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా అసిటమాప్రిడ్ అనేది 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. మిరపలో మనకి చాలా రకాల వైరస్లు ఎక్కువగా వస్తుంటాయి. మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఈ త్రిప్స్ అంటే తామర పురుగులు వచ్చినప్పుడు మనకి ఈ బడ్ నెక్రోసిస్ వైరస్ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఒకవేళ తెల్లదోమ ఎక్కువగా ఉంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్, తర్వాత ఎఫిడ్స్ ఎక్కువగా ఉంటే జెమినీ వైరస్, ఇలా రకరకాలుగా మనకి జెమినీ వైరస్, కుకుంబర్ మొజాయిక్ వైరస్, తర్వాత బడ్ నెక్రోసిస్ వైరస్ అని పలు రకాల వైరస్లు ఆశించి నష్టం కలుగజేస్తాయి. అయితే వైరస్ ఒక్కసారి ఆశించిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఆ పంటను రికవర్ చేయడం కష్టం కాబట్టి ప్రధాన పొలంలో ఈ వైరస్ మొక్కలను గుర్తించి ముందుగానే 1-2గా ఉన్నప్పుడే వాటిని తీసి ఏరి కాల్చివేయాలి. తర్వాత ఈ జిగురు అట్టలు పెట్టినప్పుడు మనకు ఈ పురుగుల యొక్క ఉధృతి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ఈ రసం పీల్చే పురుగుల నివారణకు మనము ఆ పురుగులన్నీ కూడా అదుపులో ఉండడానికి చూసుకొని తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా మనము ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టినట్టయితే మనకి మిరపలో మంచి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.